హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఎండలు ఎట్లా ఉండి ఈ ఎండలకి మనము మంచిగా చల్లగా పచ్చిపులుసు చేసుకున్నామండి. ఈ పచ్చిపులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ పచ్చిపులుసుకి నేను పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. మనకి ఇక్కడ చూడండి చింతపండు నానిపోయింది, అంటే నేను ముందే నానబెట్టాను. ఈ పచ్చిపులుసు అనేది చాలా బాగుండిద్ది, చాలా మంచిగా కూడా ఉండిద్ది వేడి వేడి అన్నంలో వేసుకుంటే. ఇక్కడ మనం అంతా చింతపండు పిసికి మనం ఇక్కడ రసం తీసుకోవాలి. ఇట్లాగా ఒక 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఉప్పు మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా మన చేయితోటి పిసకాలన్నమాట. అంటే వీటిలో ఉన్న సారం అంతా ఆ పులుసులోకి వచ్చేదన మంచి కమ్మదనంగా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. 1 టీ స్పూను మనం ఎండు కారం కూడా వేసుకున్నాం. కారం వేసుకుంటే కూడా ఇంకా బాగుండిద్ది. ఇష్టం, ఎవరెవరి ఇష్టం, వేసుకోకుండా ఒట్టి పచ్చిమిరపకాయలతోనే చేసుకోవచ్చు. లేదంటే 1 టీ స్పూన్ కారం వేసుకుంటే కూడా బాగుంటుంది. నేనైతే కారం వేసాను. ఇప్పుడు మనం మూత పెట్టి పక్కకు పెట్టేసుకొని బాండీ పొయ్యి మీద పెట్టి ఒక 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని అన్ని పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయినాక 4 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు మజ్జిగ సీల్ చేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాతకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 4 ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఇవన్నీ మనకు మంచిగా ఏగుతున్నాయి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ మనకి ఏగిపోయినాయండి. ఇప్పుడు మనం ఏదైతే కలిపి పక్కన పెట్టుకున్నామో ఈ పచ్చి పులుసుని ఈ తాలింపులో వేసేసుకోవాలి. చాలా బాగుండిద్దండి. ఈ ఎండలకు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉండిద్ది. పక్కకి ఏదన్నా వడియాలు కానీ ఇవి పెట్టుకుంటే హ్యాపీగా మంచిగా తినవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టైం పడదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఏమైనా ఇంట్లో కూరలు లేనప్పుడు ఈ విధంగా చేసుకొని హ్యాపీగా తినవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.